చాలా మంది 60 ఏళ్లు రాగానే ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిపోగానే తమ పని అయిపోయిందనుకుని ఖాళీగా కూర్చొని కాలక్షేపం చేయడం, లేదంటే వయోభారం ఫీల్ అవుతూ దూరాన ఉన్న పిల్లలను తలుచుకొని ఒంటరిగా నిరుత్సాహంగా కాలం వెళ్లబుచ్చుతారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి మాత్రం అంతటితో తన పని అయిపోయింది అనుకోలేదు. తనకు దొరికిన ఈ విశ్రాంతి సమయాన్ని తన ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవడంపై వెచ్చించాడు. ప్రస్తుత కాలంలో తాగే పాల దగ్గర నుంచి వేసుకునే మందుల వరకు అన్నీ కల్తీనే. ఇక కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులన్నీ రసాయనాల మయమే. అందుకే అతను తన ఇంటికి కావలసిన కూరగాయలు, పండ్లు అన్నీ తానే స్వయంగా పండించుకోవాలనుకున్నారు. అంతే, తన ఇంటి ఆవరణలో ఉన్న కొద్దిపాటి స్థలాన్ని, ఇంటి డాబా పైన ఉన్న స్థలాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో 20 రకాల పండ్లు, కూరగాయలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా సొరకాయ ఎంత పొడవు ఉంటుంది? మహా అంటే ఓ పొడవు ఉంటుంది. కానీ మన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ముత్యాల సత్యరాజు పండించే సొరకాయలు మాత్రం ఒక్కొక్కటి ఏకంగా 6 అడుగుల పొడవు ఉంటుంది. అడుగున్నర పొడవైన వంకాయలు పండిస్తున్నారు. ఇక బెండకాయలైతే 9 రకాలు ఇతని పెరట్లో కాస్తున్నాయి. ఏంటి, మీరు చెబుతున్నది కూరగాయల గురించేనా అని అనుకుంటున్నారా? అవునండి, ఆసక్తి ఉండాలే గాని అద్భుతాలు చేయవచ్చు అని నిరూపిస్తున్నారు సత్యరాజు. వ్యవసాయంలో దిగుబడులు రావడం లేదనే మాట మనకు తరచుగా వింటూనే ఉంటాం. ఇక మనకు ఉన్న బిజీ లైఫ్ లో ఇంట్లో పనులు చేసుకునే తీరిక లేక పనివారిపైన, యంత్రాలపైన ఆధారపడుతుంటాం. కానీ మన సత్యరాజు మాత్రం సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, సుమారు 20 రకాల పండ్లు, 40 రకాల కూరగాయలు స్వయంగా పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు, తన వద్ద బాగా దిగుబడి వచ్చిన కూరగాయల విత్తనాలను అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మనకు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పళ్ళు పండించుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు, ఖాళీ టయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని రిటైర్ అవ్వడానికి 3 సంవత్సరాల ముందే, సుమారుగా 6 సంవత్సరాల క్రితం 2 టెర్రస్ల మీద నేను గార్డెన్ మొదలుపెట్టాను. ఇప్పటికి 2 టెర్రస్లు, 2 గ్రౌండ్ గార్డెన్లు, 4 గార్డెన్లు మెయింటైన్ చేస్తున్నా. నా దగ్గర సుమారుగా ఒక 20-25 రకాల పళ్ళ మొక్కలు, 40-45 రకాల కూరగాయల మొక్కలు కూడా ఇప్పుడు పండిస్తున్నాను నేను. ఈ 6 సంవత్సరాల్లోనూ రకరకాల కూరగాయలు పెంచుతూ కొత్త వెరైటీస్లను కూడా సేకరించి వాటిని డెవలప్ చేసి నలుగురికి ఇవ్వటం ద్వారా వాటిని కూడా వృత్తి చేస్తున్నా. ఈ 6 సంవత్సరాల్లోనూ సుమారుగా నా దగ్గర వచ్చిన విత్తనాలని 300 మంది టెర్రస్ గార్డెనర్స్కి, అలాగే పెరటి తోట గార్డెనర్స్కి కూడా ఉచితంగా పంచడం జరిగింది. అదే టైంలో ఈ టెర్రస్ గార్డెన్ గ్రూపుల్లో 20 గ్రూపులకి గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా విత్తనాలు ఇచ్చాను. ఈ సంవత్సరం నేను నా దగ్గర వచ్చిన పంటల్లో ఎక్కువగా మెయిన్ ఏంటంటే ఒక 10 రకాల చిక్కుడు, ఒక 7-8 రకాల బెండ, తర్వాత ఒక 5-6 రకాల మిర్చి, అలాగే వింగిడి బీన్స్, స్వార్డ్ బీన్స్, రకరకాల కూరగాయలు కూడా నేను ఆల్మోస్ట్ ఒక 45 రకాల కూరగాయలు పండిస్తున్నా. ప్రతిదీ ఏది పండించినా దాన్ని విత్తనాలు తీసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఒక హ్యాబిట్ పెట్టుకున్నా.